గురుగారు అది చెప్తున్నా కదా, ఈ ముహూర్తాలు అనేది బ్రహ్మాండంగా నడుస్తుంది. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజను. చాలా మందిలో ఈ సందేహాలు అంటే ఇంత మంచి ముహూర్తాలు కలుస్తున్నా, బ్రహ్మాండంగా పెద్ద పెద్ద జ్యోతిష్యులతో పెళ్లి ముహూర్తాలు పెట్టించుకుంటున్నా, ఎందుకు వివాహాలు విఫలమవుతున్నాయి? శ్రీ గురుభ్యో నమః. శ్రీ రాజమాత్రే నమః. అవగాహన రాహిత్యం, అవసరం, ఈ రెండు వివాహ ముహూర్త వ్యవస్థను పూర్తి స్థాయిలో దెబ్బతీసాయి. ఓకే. ఇంకా మీరు విడాకులే చెప్పారు, అదొక రీజన్ అనుకో. వివాహం జరిగి వెనక్కి వచ్చే సమయంలో ఎంతమంది నవవధువులు కరెక్ట్ మృత్యువాత పడ్డారు. నిజమండి. అవును. ఎన్ని వివాహ ముహూర్తాల్లో దొంగతనాలు జరుగుతున్నాయి, అవును. అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇన్ని మనం చూసినప్పుడు ఒకటే కామన్ అంశం, ముహూర్త దోషాలను గుర్తించకుండా ఓకే ముహూర్తాలు నిర్ణయించడం బ్లండర్ మిస్టేక్. ఓకే. అంటే ఇక్కడ లగ్న శుద్ధి లేనటువంటి ముహూర్తాలు ఇబ్బిడిమబ్బిడిగా పంచాంగకర్తలు పంచాంగాల్లో పెట్టడం, ఓకే. ఆత్మశుద్ధి లేని ఆచారమేళ, భాండశుద్ధి లేని పాకమేళ అని విన్నాము. విన్నాం. ఇక్కడ లగ్న శుద్ధి అనేది ఉండాలి. ఓకే. ఏ ముహూర్తం పెట్టేవాళ్ళైనా సరే, సోకాల్డ్ పురోహితులు లగ్న పత్రికలో, బాగా వినండి ప్రేక్షకులారా, లగ్న పత్రికలో వివాహ ముహూర్త లగ్న చక్రాన్ని వేస్తున్నారా లేదా అంటే 100% మంది వేయరు. వేరుగా ఆ ముహూర్తం పెట్టేటువంటి పురోహితుడి దగ్గర మార్కెట్లో దొరికే ప్రతి పంచాంగం ఉంటుంది. ఇందులో కాకపోతే అందులో, అందులో కాకపోతే అందులో, మొత్తానికి ఏది లేకపోతే సొంత వైద్యం. ఏదో ఈ మధ్య కొత్తగా మనకు వచ్చింది కదా, అసెంబ్లీలో ఉండేటువంటి స్పీకర్కి కొన్ని విశేషాధికారాలు. అట్లా పురోహితులు కూడా వారికి విశేషాధికారాలతో కొన్ని ముహూర్తాలు పెడుతున్నారు. వివాహ ముహూర్త లగ్న నిర్ణయాన్ని బట్టి వారి వైవాహిక జీవితం హిట్ ఫ్లాప్ అనేది మనం ఆ ముహూర్తాన్ని బట్టి చెప్పేయచ్చు. నాకు జీవితంలో ఒక అనుభవం చెబుతాను దయచేసి. జ్యేష్ఠ నక్షత్రం, జ్యేష్ఠ మాసంలో ఇద్దరు జ్యేష్ఠులు, జ్యేష్ఠ నక్షత్రం, జ్యేష్ఠ మాసం, ఇద్దరు జ్యేష్ఠులు జ్యేష్ఠాల నక్షత్ర లగ్నానికి పెట్టి పెళ్లి చేశారండి. తాడు కడుతుండగా ఆ పిల్ల ఇరుసుపడిపోయింది వెనక్కి. ఆ తర్వాత ఏదో ఏదో టాబ్లెట్లు వేసుకుందిలేండి, మెన్సెన్స్ కాకుండా అది తిప్పెట్టుందని చెప్పారు. ఆ వివాహం అమ్మాయికి మానసికంగా పిచ్చిది అయిపోయిందండి. ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ముహూర్తం తెలుగు రాష్ట్రాల్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పోగొట్టుకుంది. నెంబర్ 1 ఐఏఎస్ ఆఫీసర్ని. ఎవరండి? ఓకే, రైట్. జామాత దోషం అని ఉంటుంది, జామిత్ర దోషం. ఇది కొన్ని దోషాలు ఉన్నాయి. ఏ ప్లానెట్ ఈ ముహూర్తానికి, ఏ ప్లానెట్ ఏ రాశిలో ఉందో దాని ఎఫెక్ట్స్ ముహూర్తం మీద ప్రధానంగా చూపుతాయి. ఓకే. ఇవి గమనించుకోకుండా కనుక ముహూర్తాలు పెట్టుకుంటే అతి త్వరలో కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దేవుడా. ఇక్కడ వివాహం అనేటువంటిది సరిగమ పదనిసల మృదు మధుర కళ్యాణి రాగంలాగా ఉండాలి. ఆ జీవితం అలా సాగిపోతుండాలి. ఇక్కడ ఒకటి ముహూర్తం మీద అవగాహన లేకపోవడం. ఆ పురోహితుడు కొంత బిజీగా ఉంటాడు ఈ ముహూర్తానికి. ఓకే, అవును. అంటే ఇంకా బ్రిటిష్ వారి వారసత్వ, బ్రిటిష్ వారు భారతదేశం వదిలిపోయినా బ్రిటిష్ వారు ఇచ్చిన కొన్ని అధికారాలు మనకు ఉన్నాయి. బారాముతి, బహుశా ఈ పేరు మీరు ఉండరు, బారాముతి సర్ది హోదాలని ఉన్నాయి. ఇప్పుడు సిద్ధాంత పదం
తారామతి భారత్ అని ఒకటి ఉంది. ఆరామది అది కాదు చేతబడి. బ్రిటిష్ వారి హయాంలో మన కొప్పర్రు కైఫియత్ ఉండేది. ఆ కైఫియత్తులో ఇప్పుడు ఎలాగైతే మన గత గవర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో వాలంటీర్లు పెట్టారో ఓకే అట్లా బ్రిటిష్ వారి గవర్నమెంట్లో కొంతమంది కైఫియత్తులు ఉండేవాళ్ళు. కైఫియత్తులు అంటే శాసనాలు తయారు చేసేవారు, సమాచారం తీసుకునేవాళ్ళు. వాళ్ళ వేగులు అంటారు. రైట్. అట్లా వాళ్ళు చేసేవారు. బ్రిటిష్ వారు ఒక గ్రామానికి, ఒక మేజర్ పంచాయతీకి 12 ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు. మునుసుబు, కరణం, ఎట్టి, యానాది, మంగలి, రజక, బ్రాహ్మణ, ఇట్లా 12 దఫేదారు, సుబేదారు, పై పోస్ట్ తహసీల్దారు. ఓకే. అట్లా ఒక్కొక్క గ్రామంలో పురోహితుడు చుట్టుపక్కల 3-4 గ్రామాలకి చావులకి ఆయనే, పెళ్ళిళ్ళకి ఆయనే. ఉదయం పూటేమో సపిండీకరణం చేయిస్తాడు, సాయంత్రం పెళ్లి చేస్తాడు పోయి. మనకు శాస్త్రం ఇచ్చింది, అపరం చేసేవాడు శుభం చేయకూడదు, శుభం చేసేవాడు అపరం చేయకూడదు, ఈ రెండు చేసేవాడు గుళ్ళో చేయకూడదు. వాడు గుళ్ళో పురోహితుడు వాడే, ఊళ్ళో చచ్చిన వాడే, పిండం పెట్టేది ఆయనే, పిండం పెట్టించేవాడు ఆయనే, ముహూర్తం పెట్టేది ఆయనే, ముహూర్తాలు జరిపేది ఆయనే. కొత్తవాడు భరించలేడు వస్తే ఆయన కింద కొంతమంది దఫేదారులు కొంతమంది ఉంటారు అన్నమాట. వీళ్ళు ఫోన్ చేసి అక్కడికి వెళ్ళు, వాళ్ళ కార్యక్రమం చేసుకుని రా, వాళ్ళు సహస్రం ఇస్తారు, 5 నువ్వు తీసుకో 5 నాకి అంటే పెద్ద మేస్త్రి అనమాట. వీళ్ళు ముహూర్తాలు పెడతారు వాళ్ళకు అనుకూలంగా, లేకపోతే పేర్లు మార్చిన ముహూర్తం పెడతారు. కాబట్టి వివాహ వ్యవస్థలో ముహూర్తంతోనే వివాహ జీవితం పతనం అవుతుంది. ఒక వివాహ ముహూర్తం లగ్న దోషం ఉందంటే సంతానం కలగడం ఆలస్యం అవుతుంది. శారీరక దారుఢ్యాలు పడిపోతాయి. అంటే సంసార జీవితానికి పనికి రాకుండా పోవటానికి గల కారణాలు కూడా ముహూర్త దోషాలు చూపిస్తాయి. కాబట్టి ఒక ముహూర్తాన్ని నిర్ణయించాలి అంటే ఒక పంచాంగకర్త రాజమండ్రిలో ఒక ఆయన ఒక లైవ్ డిబేట్లో అన్నాడు, నా పంచాంగం లేనిదే బ్రాహ్మణులకి పిండాకుడు లేదు అన్నాడు. ఆ పదం విరమించుకో, నీవు పెట్టేవే లత్కోర ముహూర్తాలు, మేము పెడతామండి, పురోహితులు చూసుకోవాలి కదా. అంటే లగ్న శుద్ధితో పెట్టే ముహూర్తాలు చాలా తక్కువ పంచాంగాలు ఉన్నాయి. ఒకప్పుడు నేమారు వారి పంచాంగం కానీ, పిటపర్తి వారి పంచాంగం కానీ, రేలంగి వారి పంచాంగం కానీ, వాళ్ళ పూర్వీకులు మాస్టర్ గారు ఉండేవాడు కాకినాడ సిద్ధాంత్ గారు, వాళ్ళ వారసత్వంగా వచ్చిన పంచాంగాల్లో కాస్త ముహూర్తాలు తక్కువ ఉన్న లగ్న శుద్ధితో వస్తాయి. ఒకప్పుడు నేమాన వారి పంచాంగం కావాలంటే ఉగాదికి ముందు వారం రోజులు ముందు వచ్చి ఉండేవి. ఇప్పుడు ఎథిక్స్ ఉన్నటువంటి పంచాంగకర్తలు ఎవరు కూడా వ్యాపార ధోరణితో పంచాంగాలు సంవత్సరం ముందు మార్కెట్కి ఇవ్వట్లేదండి. వాళ్ళు బ్రాండ్, అది నేమాన్ అంటే ఒక బ్రాండ్, తంగిరాలంటే బ్రాండ్, రేలంగి అంటే బ్రాండ్, బిజుమాళ్ళు అంటే బ్రాండ్. ఇప్పుడు నేను ఒక జ్యోతిష్యుడిని, సార్ మాది రాజమండ్రి అండి, నేను ఒక పబ్లిషర్నండి, మీకు మంచి ఫేమ్ ఉందండి, మీ పేరుతో పంచాంగం వేద్దామండి. వేసాయి ఆడెవడో పంచాంగం అమ్ముతాడు 500 1000 రూపాయలకు రాసుకొచ్చి, నా పేరు వెనక ముందు వారు స్వర్ణాంకి కంకణాభరణులు, వాళ్ళకి అది ఉంది వీరికి ఇది ఉందని బాగా ఓదరగొట్టి 10 పేజీలు మా గురించి వేసి అందులో ఈ పంచాంగాన్ని పెట్టి మార్కెట్ వస్తాం. అటువంటి పంచాంగకర్తలు పుట్టకొక్కుల్లా పుట్టుకొచ్చిన తర్వాత ఆ ముహూర్తాలే మనం వాడటం వల్ల మన జీవితాలు కూడా సంగనాగిపోతున్నాయి అనే విషయాన్ని ప్రేక్షకులు తెలుసుకోలేకపోవడం వాళ్ళ దౌర్భాగ్యం అని చెప్పారు.